హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం రవ్వతో పుట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. పుట్టు అనే వంటకం తమిళనాడు ఇంకా కేరళ రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇది వాళ్ళు ఫెస్టివల్ సీజన్స్లోని నార్మల్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకుంటారు. ఇక్కడైతే మనం బియ్యం రవ్వతో పుట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ప్యాన్లో అరకప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోండి. నూక వేడెక్కే వరకు బియ్యం రవ్వని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నూక వేడెక్కాక మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు రవ్వ అయితే 2 కప్పుల నీళ్ళు, అంటే మనం అరకప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళలో చిటికెడు ఉప్పు కూడా వేసుకుని వాటర్ని మరిగించుకోండి. వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసుకుని కలుపుతూ ఉండండి. నీరు సగం ఇంకిపోయే వరకు రవ్వని నీటిలో ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే 50% రవ్వ ఉడికిన తర్వాత ఈ గిన్నెని తీసుకొచ్చి ఆవిరిలో పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం పుట్టు మిషన్ లేకుండానే ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం. ఇది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆవిరి బయటికి వస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు బియ్యం నూకని ఉడికించుకోండి. మనకి పొడి పొడిలాడుతూ బియ్యం నూక అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం పుట్టు తయారు చేసుకుందాం. దీంట్లో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఇంకా దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇవైతే పూర్తిగా మీరు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. ఈ పంచదార, కొబ్బరి ఇంకా నెయ్యి మన రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు. నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే పుట్టు రెడీ అయిపోయినట్టే. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిపైన మరొక్కసారి కొబ్బరి తురుము, పంచదార ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి. పైన ఇలా మనకి కావలసినంత వేసుకోవచ్చు. ఇక నేతిలో ఫ్రై చేసిన కాజు ఇంకా బాదంతో గార్నిష్ చేసుకున్నారు అంటే రవ్వ పుట్టు రెడీ అయిపోయినట్టే. ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ రవ్వ పుట్టుని మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. పుట్టు ఒక్కసారి రుచి చూశారు అంటే ఎవ్వరూ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది.